హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. విజయనగరం డ్రగ్ ఇన్స్పెక్టర్ లలిత. వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయనగరం డ్రగ్ ఇన్స్పెక్టర్ లలిత 300 మంది విద్యార్థులకు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అండ్ యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గంజాయి మరియు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన యువత దేశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. మరియు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా, సరఫరా, వినియోగం గురించి మీకు ఏదైనా సమాచారం తెలిసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ యొక్క నేరాలను నియంత్రించడానికి ప్రభుత్వానికి సహకరించాలని యువతకు పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చిన వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.